వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే బిజీ లైఫ్లో మన అలవాట్లను పూర్తిగా మర్చిపోతున్నారు. కొందరైతే తెలిసినా కూడా ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటున్నారు. కానీ ప్రతిరోజు వ్యాయామం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఆఫీసులకు వెళ్లే హడావిల్లో చాలా మంది కూరగాయలను ఇష్టం వచ్చినట్టు కట్ చేసి అలాగే వంట చేసుకుని వెళ్లిపోతారు. కానీ మీరు ఉపయోగించే కటింగ్ బోర్డులు కూడా మీకు కొత్త వ్యాధులను తెచ్చిపెడతాయని వైద్యులు చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు ఎక్కువగా ప్లాస్టిక్ కటింగ్ బోర్డులపై కట్ చేస్తుంటారు. ఇది అస్సలు ఆరోగ్యకరమైనది కాదని పరిశోధనలో తేలింది. వెజిటబుల్స్ కట్ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ప్లాస్టిక్ కటింగ్ బోర్డులను పాలిథిలిన్, పాలీప్రొఫైలిన్ ప్లాస్టిక్లతో తయారు చేస్తారు. ఈ బోర్డుపై కత్తితో పండు, కూరగాయలు కోసేటప్పుడు అవి వీటికి కూడా అతుక్కుపోతాయి. ఇవి మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు అనేక వ్యాధులు వస్తాయి. ఆ తర్వాత జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. రోగ నిరోధక శక్తి కూడా తగ్గి బక్కగా అవుతుంటారు. అందువల్ల దీన్ని ఉపయోగించకూడదు. అలాగే ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ప్లాస్టిక్ కట్టింగ్ బోర్డు కన్నా కలప వాటిని ఉపయోగించడం బెటర్ అని చెబుతున్నారు.